ఇంకొకటి ఏందంటే ఇంట్లో చివరన అంటే ఎటు సైడ్ నాకు ఐడియా లేదు. బరువుంటే మనకి కలిసి రాదు. నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ బరువు ఉండకూడదంటారు. చీపుర్లు పెట్టకూడదంటారు. చీపురు కాదు. అక్కడ హ్మ్. కనీసం మీ ఫెదర్ ఉంటుంది కదా! హ్మ్. ఫెదర్ కూడా పెట్టకూడదు. హ్మ్. దేవుడిని పెట్టొచ్చు మళ్ళీ. దేవుడిని పెట్టొచ్చు. దేవుడిని పెట్టొచ్చు. ఎందుకంటే గురుస్థానం కాబట్టి చెడు ఉండకూడదు. మంచి ఉండొచ్చు. హ్మ్. అందుకే ఉట్టి పూజ ఒక్కటి అక్కడ పెట్టమంటాము. ప్రతి ఒక్క రూమ్‌కి నార్త్ ఈస్ట్ ఉంటుంది మళ్ళీ. హ్మ్. అక్కడ ఏమి ఉండకూడదు. ఉండకూడదు. ఖాళీగా ఉండాలి. హ్మ్. అండ్ మెయిన్‌గా చెప్పుకోవాలంటే వాస్తులో స్క్వేర్‌గా ఉన్నప్పుడు, హ్మ్. రెక్టాంగిల్‌గా ఉన్నప్పుడు, ఈ మూలలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క రూమ్‌లో, ఆ మూలలు ఖాళీ ఉండాలి. ఖాళీగా ఉండాలి. హ్మ్. ఏంటంటే ఆ మూలల వల్లనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఎప్పుడైతే నార్త్ ఈస్ట్‌లో ఎక్కువ బరువు పెట్టారనుకోండి, హెడేక్స్, బరువు, తల బరువు ఎక్కువుండి వాళ్ళేం ఆలోచించకపోవడం, అభివృద్ధి లేకపోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అదే నార్త్ వెస్ట్ పెట్టుకున్నారనుకోండి, వాయువ్యం, ఎయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మన హ్మ్. హెల్త్‌కి. హ్మ్. లైక్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా ఇవన్నీ నార్త్ వెస్ట్‌కొస్తాయి. సౌత్ వెస్ట్ ఉందనుకోండి, హ్మ్. పాదాల నొప్పులు. హ్మ్. అండ్ నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ కనుక క్లోజ్ అయ్యి ఉందనుకోండి, మోకాళ్ళు, మోచేతుల నొప్పులు. హ్మ్. మనం యూజువల్‌గా పెద్దవాళ్ళకి కానీ, చిన్న ఏజ్‌లో కూడా మోకాళ్ళ నొప్పులొచ్చేస్తున్నాయి, నడవలేకపోతున్నా అని చెప్పేసి చాలామంది విన్నాం కదా! అవును. వాళ్ళది సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్ చూసుకోమనాలి. హ్మ్. అక్కడ బరువులు ఉండకూడదు. అందుకే నేనేం చేస్తా అంటే అట్‌లీస్ట్ 2/2 ఫీట్ ఖాళీ ఉంచుతా. హుహుహు. నా వాస్తు డిజైన్ చేసేటప్పుడు. ఓకే. అన్ని మూలలు, అన్ని రూమ్‌లలో హ్మ్. ఈ ఇంటీరియర్ డిజైనర్స్ వచ్చాక కబోర్డ్స్ చేయడానికి మొత్తం గోడంతా వాడాలని జెప్పేసి అవి కూడా తీసేసుకుంటున్నారు. హుహుహు. సో, నేను అందరికి చెప్పేదేంటంటే ఆ కట్టింగ్స్ గోడ ఎండ్ వరకు తీసుకోకుండా 2/2 ఫీట్ 2 వైపులా ఖాళీ ఉంచి దాని తర్వాత కట్టుకోండి. హ్మ్. దానివల్ల ఎక్కడ ఏది అయితే రావాలో అక్కడ అవి ఉంటాయి ఎలిమెంట్స్. హ్మ్. దాని ప్రకారం మనకి ప్రాఫిట్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబ్బు లేకపోవడానికి కారణం ఇంకొకటి కూడా ఉంది. హ్మ్. మన ధనం ఎక్కడైతే పెడతామో దాని పైన ఎక్కువ బరువు పెట్టేస్తాం. హ్మ్. ఇప్పుడు బీరువాలో లాకర్ ఉంటుంది. అవును. లాకర్ పైన చీరలు హ్యాంగ్ చేయొచ్చు. అవును. లేదా బట్టలు హ్యాంగ్ చేయొచ్చు. ఎందుకంటే గ్యాప్ ఉంటుంది. హ్మ్. దానిపైన డైరెక్ట్ పెట్టకూడదు. హ్మ్. ఓకే. చాలామంది ఏం చేస్తారు, ఇది లాకర్ ఉంటుంది. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళు కబోర్డ్‌లో చేసినప్పుడు ఇదంతా లాకర్ చేస్తారు. దాని పైనే బట్టలు పెడతారు. లేదా దాని పైనే పుస్తకాలు పెడతారు. హ్మ్. ఆ బరువు వల్ల పైసలు నిలబడవు. నిలబడవు. హ్మ్. ఓకే. సో, ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అస్ట్రాలజీ, వాస్తు అన్నీ అలైన్ అవుతేనే వస్తాయి. హ్మ్. స్పేస్ ఇప్పుడు ఈ రెమెడీస్ స్పేస్ వాళ్ళకి తెలవదుగా. వాస్తు వాళ్ళకి తెలవదు. అవును. అస్ట్రాలజీ తెలిసిన వాళ్ళకి, వాస్తు తెలిసిన వాళ్ళకి, అన్నీ తెలిసిన వాళ్ళకి, అకల్ సైన్సెస్ అన్నీ తెలిసిన వాళ్ళే ఇవన్నీ చెప్పగలుగుతారు. హ్మ్. హ్మ్. మామూలు వాస్తు వాళ్ళేం చేస్తారు? పర్వాలేదండి కబోర్డ్‌కి పెట్టేసుకోండి ఏం కాదు. హ్మ్. డోర్ బావుంది, అన్నీ బావున్నాయి కదా! ఏం కాదు. హ్మ్. కానీ దే ఆర్ బ్లాకింగ్ ద ఎయిర్. ఓకే. దే ఆర్ బ్లాకింగ్ ద అగ్ని. హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆగ్నేయ మూలలో మీకు హ్మ్. టీవీ ఉండాలి హ్మ్. అక్కడే. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మొత్తము ఎలక్ట్రిసిటీది బోర్డ్స్ ఉంటాయి కదా! ఎంసీబీ బోర్డ్స్. హ్మ్. 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 ఎంసీబీ బోర్డ్స్ అన్నీ అక్కడే ఉండాలి హ్మ్. సౌత్ ఈస్ట్‌లో. ఓకే. కిచెన్ అక్కడే ఉండాలి. హ్మ్. అన్నీ అక్కడే ఉండాలి. ఓకే. సో, హాల్‌లో ఎప్పుడైతే ఎంసీబీ బోర్డ్స్ పెడుతున్నారో అది సౌత్ ఈస్ట్‌లో ఉందా లేదో చూసుకోవాలి. హ్మ్. అండ్ మన ఇది బెడ్‌రూమ్‌లో లైటింగ్ ఏదైతే ఉందో అది సౌత్ ఈస్ట్‌లో ఉందో లేదో చూసుకోవాలి. హ్మ్. ప్రతి ఒక్కటి చెక్ ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. పిన్ పాయింట్ చూసుకుంటూ ఉండాలి. ఓకే. చాలామందేంటంటే ఎక్కడ లైట్ పెట్టినా ఏమైనా ఏమైంది లైటింగ్ అన్ని చోట్ల పడాలి అంతే కదా! అని హ్మ్. హ్మ్. పెట్టేసుకుంటూ ఎళ్ళిపోతారు. అవును. కానీ అది ఫెచ్ కాదు. కాదు. అండ్ ఇంట్లో ఎప్పుడు ఎవరు నార్త్, సౌత్ కూర్చోవద్దు. హ్మ్. ఎవరైతే నార్త్, సౌత్ కూర్చున్నారో సౌత్ ఉన్న వాళ్ళ ద్వారా మొత్తం ఇంటి వీళ్ళ పాది ఏడుస్తారు. ఓహ్! కొట్లాటలు అయ్యేది అక్కడే. హ్మ్. మనస్పర్ధలు వచ్చేది అక్కడే. హ్మ్. సో, ఎప్పుడు కూర్చున్నా ఈస్ట్, వెస్ట్ కూర్చోవాలి. నార్త్ ఒకళ్ళు కూర్చోవచ్చు. సౌత్ ఎవరు కూర్చోవద్దు. సౌత్ హ్మ్. ఫేసింగ్. ఓకే. నార్త్ ఫేసింగ్ కూర్చుంటే వాళ్ళు, వాళ్ళు నార్త్ ఫేసింగ్ చేస్తున్నారంటే మిగతా వాళ్ళు ఈస్ట్, వెస్ట్ కూర్చుంటారు కాబట్టి వీళ్ళు నార్త్ చూడాలి. హ్మ్. వీళ్ళు అతన్ని సౌత్ కూర్చోవద్దు. ఓకే. రైట్. ఇంకొకటి మంచం మధ్యలో కూర్చోవద్దు.
హ్మ్. ఒకలా ఇంట్లో నడింట్లో కూర్చొని గోర్లు తీస్తా ఉంటారు. అవును. ముఖ్యంగా అది చాలా మంది చెప్తుంటారు. గోర్లు ఇంట్లో తీయకూడదు. అరిష్టం. మంచిది కాదు అని ఈరోజు తీయకూడదు, ఆ రోజు తీయకూడదు అంటూ ఉంటారు. సో, ఇవన్నీ ఉంటాయంటారా? ఉంటాయండి. అది గ్యారంటీగా ఉంటాయి. గోర్లు ఎప్పుడైనా కానీ ఇవి వెల్త్ ఇచ్చే కారణాలు. ఓకే. మనకి గోర్లు ఎంత మంచిగా ఉంటాయో, కొంతమందికి చూస్తే గోర్లు పుచ్చిపోయి ఉంటాయి. హ్మ్. వాళ్ళకి వెల్త్ ఉండదు. ఓకే. గోర్లు ఎంత నీట్‌గా ఉంటాయో అంత మనకి వెల్త్ వస్తుంది. హ్మ్. హ్మ్. సో, ఆ గోర్లు అనేది మంగళవారం, శుక్రవారం తీయకూడదు. తీయకూడదు. ఎందుకంటే మంగళవారం ఏదైనా పని చేస్తే అది రిపీట్ అవుతుంది. రిపీట్ అయితది. ఇది తీయడం దరిద్రంగా కొంతమంది భావిస్తారు. కొంతమంది మంచిదిగా భావిస్తారు. హ్మ్. ఎలా నీట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనకొస్తుందని. హ్మ్. మంగళవారం తీస్తే ఏమవుతుందంటే హ్మ్. మీకు అప్పుల పాలవుతారు. అప్పుల పాలైతారు. హ్మ్. అండ్ ఇంకొకటి శుక్రవారం తీసినా ధనం రాదు. ఓకే. అప్పుల పాలవుతారు. హ్మ్. సో, ఇది ఎప్పుడు మనము చీకటి పడ్డాక కూడా తీయకూడదు. ఓకే. అది ఎందుకు తీయకూడదంటే పూర్వంలో లైట్లుండేవి కాదు. హ్మ్. అవి ఎక్కడ పడేవో తెలిసేది కాదు. హ్మ్. సో, గోర్లు తీసినప్పుడు. హ్మ్. అండ్ ఇంకొకటి ఈవినింగ్ పూట హ్మ్. దేవుళ్ళుండరు. హ్మ్. చాలా మందంటారు చూడండి. హ్మ్. అవును. అసురులు తిరిగే కాలము, హ్మ్. సంధ్యాకాలము, ఈ టైంలో పడుకోకూడదు. హ్మ్. హ్మ్. అది ఇది అని చెప్పేసి అంటారు. అవును. సో, నైట్ పూట హ్మ్. తీయకూడదు. మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 అంటే సూర్యాస్తమయం కన్నా ముందర, సూర్యోదయం తర్వాత హ్మ్. ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఓకే. మంగళవారం, శుక్రవారం తప్ప. హ్మ్. ఇంట్లో తీస్తే హ్మ్. ఎలా తీయాలంటే ఒక పేపర్ ఏసుకున్నా, హ్మ్. లేకపోతే ఏ చిన్న గోరు పడినా హ్మ్. అది క్లీన్ చేసేసుకొని, మొత్తం అన్ని గోర్లు తీసేసి, బయట చెత్తబుట్ట, ఇంట్లో చెత్తబుట్ట కాదు. అంటే ఎలా అంటే మీ కన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా! గేట్ లోపల. హ్మ్. అక్కడ చెత్తబుట్ట ఉంటే ఆ చెత్తబుట్టల్లో ఏసేసేయొచ్చు. హ్మ్. కానీ బయట వేయకూడదు. అది వేరే వాళ్ళు తొక్కితే ఆ దరిద్రం మీకే. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే బయట ఇలా కొరికేసి ఫు, ఫు, ఫు అని ఇల్లంతా ఉమ్మేస్తుంటారు. లేకపోతే వేరే వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడు, ఇంటర్‌వ్యూస్ ఇచ్చేటప్పుడు ఇలా కొరుకుతారు. హ్మ్. ఫు అనేస్తారు, ఎళ్ళిపోతారు. హ్మ్. ఇదంతా వాళ్ళకెళ్తుంది. ఓకే. అండ్ మీరు తొక్కారనుకోండి, మీకు నెగెటివ్, వాళ్ళకి నెగెటివ్. ఓహ్! ఇద్దరికి ఉంది నెగెటివ్. ఇద్దరికి ఉంది. ఓకే. ఇందాల మంగళవారం రోజున ఏదిచ్చినా రిటర్న్ వస్తదని చెప్పారు. మళ్ళీ జరిగిద్దని చెప్పారు. అవును. సో, మంగళవారం రోజున అప్పులు తీసుకోకూడదా? ఎవరైనా డబ్బు అవసరం ఉంది నాకు. ఆ రోజు తీసుకోకూడదా? ఇవ్వొచ్చా? అప్పు తీసుకోవచ్చు, అప్పు ఇవ్వచ్చు ఓకే. మంగళవారం నాడు. హ్మ్. ఎందుకంటే తీసుకున్నారనుకోండి మీకు పైసలొస్తూ ఉంటాయి. అప్పుగా తీసుకోకండి. హ్మ్. ఏదైనా సర్వీస్ చేసి తీసుకోండి. ఓకే. అండ్ ఆ రోజు అప్పు తీర్చారనుకోండి ఇంక లైఫ్ లాంగ్ మీకు అప్పుండదు. సీరియస్‌గా. శుక్రవారం చాలా మంది డబ్బులివ్వరు. శుక్రవారం అస్సలు ఇయ్యకూడదు. ఇయకూడదు. శుక్రవారం తీసుకోవాలి. ఇస్తేనే కలిసొచ్చిద్దంటారు. శుక్రవారం కాదు. మంగళవారం ఇస్తేనే కలిసొస్తుంది. ఓకే. శుక్రవారం తీసుకుంటేనే కలిసొస్తుంది. ఓకే. మంగళవారం ఇవ్వాలి. శుక్రవారం తీసుకోవాలి. సో, ఓకే. నేనేం చేస్తా అంటే మంగళవారం, శుక్రవారం తీసుకుంటా. హ్మ్. ఓన్లీ మంగళవారం ఇస్తా. 2 సార్లు తీసుకుంటా 2 సార్లు. ఒక్కసారి ఇస్తా. ఓకే. అంటే నా అప్పులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. లోన్స్ ఉన్నాయి. లేకపోతే ఏదైనా ఈఎంఐ ఉంది. ఇప్పుడు పలానా బ్యాంక్‌లో ఈఎంఐ ఉంది నాకు. నేను అది క్లియర్ చేయాలంటే ఆ ఈఎంఐ డేట్ కన్నా ముందర వచ్చే మంగళవారం నాడు అందులో అమౌంట్ ఎసేస్తా. హ్మ్. అది తర్వాత క్లియర్ అవుతుంది. కానీ నేనేసిందెప్పుడు? మంగళవారం. సైంటిఫిక్‌గా చాలా మేము తెలుసుకోవాల్సినవి ఇంకా ఇంకా ఉన్నాయి. ఇంకొకటేంటంటే మంగళవారం రోజున కటింగ్ చేపించకూడదని చెప్తూ ఉంటారు. అవును. సో, ఎందుకు? ఎందుకంటే ఇది కూడా లక్ష్మీ స్వరూపం. ఓహ్! జుట్టు కూడా. హ్మ్. అది ఎలా అంటే మీరు చూస్తే ఇంట్లో జుట్టు ఉన్న ఇప్పుడు తలకాయ దువ్వుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ జుట్టంతా తీసుకెళ్ళి బయట పడేస్తారు. హ్మ్. హ్మ్. ఉంచుకోరు. హ్మ్. చెత్తబుట్టలో ఏసేస్తారు. కొంతమంది దాచుతారది. అవును. అది కూడా ఏంటి మెయిన్ డోర్ పక్కన హ్మ్. ఏదో ఒక కవర్ పెట్టి అందులో ఏస్తారు. హ్మ్. ఎవరైతే అలా దాచుతారో వాళ్ళ ఇంట్లోకి పైసలు రావు. ఓకే. ఏంటంటే అమ్మవారు ఏం చూస్తుంది? నీట్‌నెస్ ఉందా లేదా అని చూస్తుంది. హ్మ్. అండ్ డోర్‌కి పక్కన చెప్పులు వదలొద్దు. హ్మ్. వదలొద్దు. పక్కన. డోర్ పక్కన. బయట గూడా. ఇది డోరు ఆ! బయట లెఫ్ట్, రైట్ వదలకూడదు. ఆ! దూరం వదలాలి. ఓహ్! అమ్మవారు వచ్చేటప్పుడు చూస్తుందక్కడ. హ్మ్. చెప్పులుంటే ఎళ్ళిపోతది. ఓకే.
చాలా చిన్న చిన్నవి చాలా ఉంటాయి. హ్మ్. జుట్టు అదే స్వరూపం. హ్మ్. అండ్ మంగళవారం కట్ చేసుకుంటే ఏంటంటే, మన మనశ్శాంతి కూడా పోతుంది. మనశ్శాంతి కూడా. అగ్రెసివ్ అవుతారు మనిషి. హ్మ్. సో, ఎప్పుడు మంగళవారం వెళ్ళకూడదు అలాంటివి. ఓకే. రైట్. అప్పులు బాగా ఉన్నాయి మా ఇంట్లో. అప్పులు తీరిపోవాలంటే మేమేం చేయాలి? ఒక రెమెడీ చెప్పండి నాకు. ఒక రెమెడీ అంటే ఇప్పుడు 10 అప్పులున్నాయనుకోండి. హ్మ్. 10 అప్పులు కొన్ని కోట్లలో ఉన్నాయి. హ్మ్. ఒక్కొక్క అప్పు కొన్ని కోట్లలో ఉన్నాయి. హ్మ్. మినిమమ్ ఆ 10 మందికి హ్మ్. మినిమమ్ రూ. 11 హ్మ్. మంగళవారం రోజు ట్రాన్స్‌ఫర్ చేసి, హ్మ్. మిగతాది నేను క్లియర్ చేస్తా అని చెప్తే, హ్మ్. అది ఆటోమేటిక్‌గా అంతా అప్పులు తీర్చేస్తుంది. ఓకే. అండ్ రిపీట్ అవుతుంది కాబట్టి హ్మ్. 41 డేస్‌లో మొత్తం అప్పులు ఓకే. తీరిపోతాయి. ఇంకేమన్నా ఇంకొకటి అంటే ఉప్పు కానీ ఇలా ఏమైనా చెప్తారా ఏమన్నా? ఇంకొకటి రెమెడీ. ఇంకొక రెమెడీ అంటే మెయిన్‌గా అయితే అదొకటి చేయొచ్చు. హ్మ్. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, మంగళవారం రోజు మన ఆంజనేయ స్వామికి హ్మ్. ఆకు పూజ కానీ, సింధూరం కానీ పెట్టడం. జాతకం ప్రకారం చెప్పగలుగుతాం. ఓకే. జాతకం చూసి చెప్తారు. జాతకం చూడకుండా అంటే కొన్ని రెమెడీస్ కొంతమందికి పనిచేస్తాయి. హ్మ్. అన్నీ అందరికి పనిచేయవు. ఇప్పుడు పబ్లిక్ స్పేస్‌లో నేను ఇప్పుడు చెప్పాననుకోండి, ఇది అవుతే అవుతుందన్నారు కదా గురుగారు మళ్ళీ నాకవ్వలే ఏంటి అని ఒక అడుగుతారు. జాతకం ప్రకారం జరుగుతా ఉంటాయి. జాతకం ప్రకారం వాళ్ళకి ఆ మూమెంట్‌లో ఏ సజెషన్ ఇస్తే వాళ్ళకి గ్రోత్ వస్తుందని చెప్పగలుగుతాం. ఓకే. డైరెక్ట్‌గా ఇప్పుడు నేను చాలా ఫేస్ చేశాను ఇలా. గురుగారు పలానా ఇంటర్వ్యూలో మీరిలా చెప్పారు. మేము అలా చేసాం మాకేం అవ్వలే అంటే, వాళ్ళ గ్రహస్థితి ప్రకారం అది వాళ్ళ రెమెడీ కాదు. హ్మ్. వాళ్ళు నన్ను కన్సల్ట్ అవ్వకుండా చెప్పానని చెప్పేసి చేసేస్తారు. ఓకే. కన్సల్టేషన్ అవుతేనే కొన్ని కొన్ని అవుతాయి. ఓకే. కన్సల్టేషన్ కాకుండా ఏవైతే చెప్తామో అవి చిత్తశుద్ధిగా నేను చెప్పానని మొక్కుబడిగా చేయకూడదు. హ్మ్. వాళ్ళ చిత్తశుద్ధితో వాళ్ళ మనస్ఫూర్తిగా చేసుకుంటే అవుతాయి. ఓకే. థాంక్ యూ సో మచ్. వాస్తులో చాలా రకాలు చెప్పారు. చాలా ఇంకా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. మరొక వీడియోలో కొత్తగా చాలా మంది కామెంట్ రూపంలో తెలియజేస్తారు కాబట్టి, ఆ కామెంట్ రూపంలో తీసుకొని ఏమనుకుంటున్నారు? ఏంటి? వాళ్ళకేం కావాలి? మనం ఏం చేయగలమో నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. నమస్కారం. థాంక్ యూ.